1000 మంది ఇంటూ ఒక్కొక్కరు ఫోన్లో 1000 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. 1000 ఇంటూ ఎన్ని లక్ష అయింది. 1000 ఇంటూ 1000 లక్ష అయింది. మీరు ఫోన్ చేసి ఒక కుటుంబ పెద్దలు ఉదాహరణకు రామరెడ్డి గారికి ఫోన్ చేసి రామచంద్ర మీ ఇంట్లో నోట్లను నగదు గ్రహించు, మెదక్ పార్లమెంట్ పోతాడు, నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అవుతుండు, 3వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి 1వ మెదక్ లో ఎంపీ బీజేపీ లేడు, 2వ మెదక్ ఎంపీ బీజేపీ లేడు, అయినా నరేంద్ర మోడీ గజ్వేల్కు రైలు ఇచ్చిండు, 3వ నరేంద్ర మోడీ తోటి రఘునందన్ పంపిస్తాం, ఇంకా 4 పైసలు ఎక్కువ తెచ్చుకుంటాం, రామనగర్ 4 ఓట్లు వేయించండి. ఎంత వేయరా? కట్టి పట్టుకోకూరి, కుస్తీ పట్టకూరి, ప్రశాంతంగా 11 దాకా పాంప్లెట్ పట్టుకొని ఊళ్ళు తిరుగుతుంది, ఊళ్ళో గలగలూరి, 11 గంటలకి ఇంటికి వచ్చి పువ్వ తిని కూలర్ పెట్టుకొని ఫోన్ ఓపెన్ చేయండి. రోజు 50 మందికి ఫోన్ చేయండి. ఎంతమందికి? మనిషికి 2 నిమిషాలు మాట్లాడినా 2 గంటలు టైం పడుతుంది. పగటిని 12 గంటలకు పువ్వ తిని 2 గంటలకి పడుకునే టైం దాకా 2 గంటలు మీరు పార్టీకి ఇచ్చి రోజు 50 మందికి ఫోన్ చేసి అన్న చెల్లె అక్క తమ్మి బావ బాబర్ది క్లాస్మేట్ ఎవరైనా సరే మీకు అన్నమంత్రమై ఒకదాకా రంగంలోకి వెళ్ళింది. నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అవుతామని ఈటీవీ, మీటీవీ, ఎన్టీవీ, ఆర్టీవీ, ఈటీవీ అన్ని టీవీ చెప్తున్నాయి. అన్ని ఎంపీలు 400 ఎంపీలు వస్తాయని అన్ని సర్వేలు చెప్తున్నాయి. మరి ఆ ఎంపీలలో 400లో మా మెదక్ ఉండాలా ఉండాలని చేయలేదు. కొంతమంది సగంగానే చెప్తున్నారు, గట్టిగా చెప్తారు. ఓకే, అందరం కూడా మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ గెలవాలని కోరుకుంటే మోహన్ రెడ్డి నాకు పోస్ట్ ఇస్తలేడు, మా కన్వీనర్ ఎక్కువ ఎదుగుతున్నాడు, ఏ పడిగా ఎల్లురామరెడ్డిగా ఇద్దరు ఆ పోస్టులు, ఏ పడి కుడికేలా రామకైనా పెద్దలు. దయచేసి కనుకోకూడదు. దిస్ ఈజ్ నాట్ ద భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్. మిగతా రాజకీయ పార్టీలు ఇంత పెద్ద మీటింగ్ పెట్టి ఇంతసేపు కార్యకర్తలు కూర్చోబెట్టారంటే శరణు కోసమే, వాళ్ళకి మామూలు కోసం కాదు. కానీ క్రమశిక్షణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఒకసారి మనమందరం ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. లక్ష్యాన్ని చేరుకునేందుకు మనం అందరం కూడా పనిచేసేటువంటి అర్జునులను తప్ప నేను అభిమానులు మారాలని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. కష్టపడదా? మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయినారు గారు ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరైనా కారణాలు ఎవరైనా చేతులెత్తి, కారణాలు ఎవరైనా చేతులెత్తి, ఐదనాలు చేతులెత్తి. ఎవరికి డౌట్ లేదు కదా? ఎవరికి డౌట్ లేదు కదా? ఆ 400 మెదక్ ఉండాలా అంటారు, మెదక్ ఉండాలా అంటారు. నీకు ఇష్టం లేదా? ఇష్టం ఉంది కదా? పని చేద్దామా అంటారు. ఏం చేద్దాం? మామూలు గేట్ తిరిగిపెట్టకూరి, మామూలు గోడలు దొక్కకూరి, ఎవరిని ఏమనకూరి, ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అనకూరి, ఆయన నిన్నొచ్చింది ఈయన ముందొచ్చింది అనకూరి, అందరినీ బదిలాడుకుని అందరూ మనోలే అని చెప్పు అని పెట్టారు. ఎంతమంది ఉంది? అందరూ మనోలే ఉంది. బీఆర్ఎస్ లో ఉంటే నేను కూడా చాలా రోజులు పనిచేసి వచ్చింది కదా. చాలా మంది మిత్రులు ఫోన్ చేసి చెప్తారు, హరీష్ రావు ఆగడాలు ఎక్కువ అయిపోయినాయి, కేసీఆర్ కు 10 ఏళ్ల కూడా మేము ఎన్నడూ చూడలేదు, ఈ కాబట్టి ఒకసారి మోకా ఇస్తాం ప్రజలు, నువ్వు అలా సరైన బుద్ధి మీ దుర్మార్గాలు చెప్తా కూడా అలా బుద్ధి రాలే. 3 ఏళ్ల కింద దుర్మార్గాలు చెప్పారు, మరి మీరు మంచిగా పనిచేస్తలేరు, మీ బుద్ధి మార్చుకోండి, మార్చుకోకపోతే మీ కర్ర కలిసి బాధపడతారు అని చెప్తే కూడా గెలుస్తానని కొబ్బరికాయలు కొట్టదీయాలి, గెలుస్తానని ప్రారంభోత్సవాలు చేయలేదు. ఇవాళ ఏమైతుంది? గడియాలో నీ ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొడుతుందా? డిపాజిట్ వాళ్ళని కొబ్బరికాయలు కొట్టుకొని తిరుగుతున్నా, డిపాజిట్ వాళ్ళని కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతుంది. ఎవరైనా అడిగేటప్పుడు తిరుగుతున్నాడా? ఆయన సిద్ధిపేటలో గాయపడ్డాడు, 6 అడుగులలో ముంగట 4 ఎంకరాలు ఉయ్యా సబ్బులు వేసుకుంటూ వస్తుండే. ఇప్పుడు ఆయన సబ్బులు లేదు, ఉయ్యా లేదు, కనీసం కొబ్బరికాయ కొడుతుంది రాశారని ఎవరు విషయం తిరుగుతున్నాడు. వారిని